నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నారాయణపై మరోసారి విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే అనిల్ ఆయన వైట్ కాలర్ నేరస్తుడని ఆగ్రహం ఎన్నికల్లో ఓటమి తప్పదని వెల్లడి ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ ప్రగల్భాలకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీదా రవిచంద్ర వ్యాఖ్యలు ఆగని అక్రమ రవాణాలు నాయుడిపేట చిల్లకూరు వద్ద వాహనాల తనిఖీలు 21 కిలోల గంజాయి 19 లక్షల నగదు స్వాధీనం అల్లూరులో ఘనంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు పోటెత్తన భక్తులు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఏమాత్రం వెనక తగ్గేదే లేదని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంచి చేయడం తప్ప అరాచక పాలన తనకు చేత కాదని పేర్కొన్నారు. 32వ డివిజన్లో పర్యటించిన ఆదాల మేయర్ స్రవంతితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు 32వ డివిజన్లోని ఎన్సీసీ కాలనీలో మంగళవారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. మేయర్ స్రవంతి, స్థానిక కార్పొరేటర్ అవినాష్ ఇతర నేతలతో కలిసి అక్కడకు వెళ్లిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 60 లక్షల రూపాయలతో చేపట్టే రోడ్లు, డ్రైనేజీ పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉన్నా వివాదాలకు దూరంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అనంతరం మేయర్ స్రవంతి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, స్వర్ణ వెంకయ్య, బెజవాడ మేఘారాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యుడిగా అనేక కార్యక్రమాలు చేశాం. మన మినీ బైపాస్ లో ఒక ఫ్లైఓవర్ వేయించడం జరిగింది. పెన్న మీద ఒక బ్రిడ్జిని తీసుకొచ్చాం. మన బైపాస్ రోడ్లో 2 పెద్ద బ్రిడ్జిలు 100 కోట్ల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్కి 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఆయన ద్వారా, ఎందుకంటే తిరుపతిలో ఇచ్చారు, మీకు ఇంత సమీపంలో మళ్ళా ఇవ్వలేము అంటే నేను ప్రత్యేకంగా మన కొంతమంది ఎంపీలని, ఆ మినిస్టర్ గారి ఏరియాలో ఉండే ఎంపీలని తీసుకొని పోయి కన్విన్స్ చేసి మనకి 100 కోట్ల రూపాయలు మన నెల్లూరు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లిలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చాను, పోర్టు తీసుకొచ్చాను, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వాటన్నిటిని కూడా నిర్మించడం జరిగింది. అవన్నీ నిర్మాణం అయినందువల్లనే ఈరోజు నెల్లూరు నగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తానే కానీ అరాచక కార్యక్రమాలకి ఎప్పుడు కూడా పాల్గొననని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఆలోచించండి. మనకి అభివృద్ధి కావాలన్నా, అరాచకత్వం కావాలన్నా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీరందరూ ఆశీర్వదించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో రూరల్ భవిష్యత్తు మారేందుకు అవకాశాలు చాలా ఉన్నాయని ఉదాహరణ ఈరోజు 1 కోటి రూపాయలని మీ అందరికీ కూడా, 1 కోటి రూపాయలే కదమ్మా, అన్ని డివిజన్స్లో కూడా, గ్రామాల్లో కానీ డివిజన్స్లో కానీ ఎక్కడికక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అట్లాగే ఉంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి కొన్ని నెలల్లోనే లక్షల్లో కాదు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి ఆ డివిజన్స్లో, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా. ఈరోజు ఎవరైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు మహిళలు కానీ అందరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా
అధికారంలో ఉంటే ప్రజాసేవ, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటాలతో నిత్యం ప్రజలకే పరితపించే పార్టీ తెలుగుదేశం అయితే పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పరితపించిన రెడ్లను సైతం నట్టెట్టా ముంచి ప్రగల్భాలకే పరిమితమైన పార్టీ వైసీపీ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సంచలనం సృష్టించి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అధికారం చేపట్టిన నేటి రోజును చారిత్రాత్మక దినోత్సవంగా పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాలను తెలియజేస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల్లూరు జిల్లా ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చినా తమ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయా అన్నది ఆలోచన చేయకుండా ప్రజల పక్షాన నిలిచింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనంటూ ఆయన గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు రెడ్లు అంటేనే ఎంతో ప్రత్యేకత ఉందని, దేశ స్థాయిలో పారిశ్రామిక అభ్యర్థులుగా, వ్యాపారవేత్తలుగా ఎంతో మంది జిల్లాకు చెందిన రెడ్లు కీర్తి గడించారని, అలాంటి రెడ్లను తన వ్యాపారాలకు పాలేరుల వలె వైసీపీ మార్చేసిందంటూ ధ్వజమెత్తారు. జిల్లాలో 4 ఎంపీలు, 2 మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ఉండి జిల్లాకు చేసిందేమీ లేదన్నారు ఆయన. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీలోని నేతల కంటే హిజ్రాల్ని అధికంగా నమ్ముకుంటున్నారంటూ వ్యంగ్యస్త్రాలు సందర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సంపూర్ణ మెజార్టీని తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లా ప్రజలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు నెల్లూరు జిల్లా స్వాతంత్రం ముందు నుంచి నెల్లూరు జిల్లాకు ప్రాముఖ్యత ఉంది. నెల్లూరు జిల్లా అంటేనే ఆనాటి స్వాతంత్ర పోరాటం నుంచి నిన్నటి వరకు సేవా రంగంలో కానీ, కాంట్రాక్టర్లుగా కానీ, పారిశ్రామికవేత్తలుగా కానీ అనేక రంగాల్లో ఈ దేశమంతా ఆతిథ్య రంగంలో కానీ మెడ్రాస్కు పోయినా, బెంగళూరుకు పోయినా, హైదరాబాద్ పోయినా, ఢిల్లీకి పోయినా నెల్లూరు హోటల్స్, నెల్లూరు రెస్టారెంట్లు అన్ని రంగాల్లో కూడా నెల్లూరుతో ప్రాముఖ్యత. ఏమిటి ఈనాటి పరిస్థితి? నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తున్నారు. రాజకీయాల్లో చాలా హుందాగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ విమర్శలు కానీ, రాజకీయ పోరాటాలు కానీ ఎంతో గౌరవప్రదంగా కొనసాగేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఈనాటి తెలంగాణ అయినా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అయినా నెల్లూరు రెడ్లంటే ఓ ప్రత్యేకత. చివరికి నెల్లూరు పెద్దారెడ్ల గురించి సినిమాలో కూడా ప్రస్తావన చూశాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పారిశ్రామికవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా దేశవ్యాప్తంగా పేరు గడించినటువంటి నెల్లూరు కుటుంబాలు ఈనాడు తమ కంపెనీలకు, తమ వ్యవస్థలకు తామే పెద్ద పాలేరులుగా మారిపోయినటువంటి పరిస్థితి. తమ వ్యాపారాలు తమ ఇష్ట ప్రకారం నడుపుకోలేక, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడపలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచిపెట్టలేక కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ఈనాడు ఆంధ్రప్రదేశ్, నెల్లూరు అయినా, ఏ జిల్లా అయినా కూడా. ఈరోజు అంగన్వాడీల మీద ఎస్మా పెట్టి ఏ విధంగా బెదిరిస్తున్నారు? 104, 108 సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, టీచర్లు, సిపిఎస్ ఒక్కటైనా 95% మా హామీలు అమలు చేస్తున్నామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? ఉన్న పథకాలన్నీ రద్దు చేసి నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం తప్పితే 45 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్లు అన్నారు, ఇచ్చారా? కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు, ఇచ్చారా? పదే పదే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 12,500 ఇస్తామన్నారు, ఇచ్చారా? మోసం, దగ, అనునిత్యం అబద్ధపు ప్రచారం, పింక్ డైమండ్, కోడి కత్తి,
నిన్ను పొడిచిన కోడి కత్తి కేసు విచారణ చేసుకోలేని ఓ అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని చెప్పిన విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంది డైమండ్? మీ ఇళ్లలోకి వస్తారు ఇప్పుడు, మీ మైండ్లు, మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు. రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే, అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేం లేదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం కోసం, నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం. చూశారు, 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, మీకేం జరిగిందో చూశారు. కళ్ళు తెరవండి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తే తన టేబుల్ పై కాళ్లు పెట్టి ఏదో ఆశిస్తూ సమాధానం ఇచ్చే వ్యక్తి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే, తన దగ్గరకు వచ్చిన వారి సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించి ఆశించక పనిచేసే నిజమైన నాయకులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అని వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీవి ప్రసాద్ ఇతర నేతలతో కలిసి వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటలు విని మోసపోయిన జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే సీటు ఇచ్చారని, 2 సార్లు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన వ్యక్తిని మోసగించిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని దుయ్యబడ్డారు. గతంలో సర్వం నా తమ్ముడు అన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు తమ్ముడిని పక్కన పెట్టి తన కుటుంబ సభ్యులు బయట ఎందుకు తిప్పుతున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇసుక, మద్యం కుంభకోణాల్లో దోచుకున్న వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ వెల్లడించారు. ఈ జిల్లా రాజకీయాలలో వివాద రహితుడిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కానీ ఈసారి నీకు కానీ ఓటు వేస్తే ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా దుప్పటి కప్పుకొని ఏడవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మాట మేము చెప్పటం కాదు, ఈ రోజు మీరున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే బహిర్గతంగా చెబుతున్నారు. శ్రీధర్ రెడ్డి గారు కానీ మనం ఓటేస్తే ఈ రేపు రూరల్ నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, బీదా రవిచంద్ర గారు వీసా తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నువ్వు చేరిన తెలుగుదేశం పార్టీలోని కేడర్ కూడా ఈ ఆలోచనలో ఉంది. ఇటువంటి రాజకీయాలను, ఇటువంటి వివాదాలను, ఇటువంటి విష సంస్కృతిని నెల్లూరు జిల్లా రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తివి మీరు. మీ సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, శ్రీధర్ అన్న. కాబట్టి మీరన్నీ కూడా మీ ఆత్మ సాక్షిగా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని వాస్తవాలు, అవాస్తవాలు ఏవి అనేవి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలు విఘ్నులు, మేధావులు, తెలివైన వారు. విష సంస్కృతిని తరిమికొట్టే దానికోసంగా నియంత రాజకీయాలను తరిమేస్తూ స్వేచ్ఛ రాజకీయాలు కావాలి, స్వేచ్ఛలో బతకాలి అనే దానికోసంగా మాత్రమే పనిచేస్తారు, ఓటేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా గత 4 సంవత్సరాలలో జరిగినటువంటి రాజకీయ విష సంస్కృతి గురించి కానీ, నేడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు జిల్లా ప్రజలైతేనేమి, రూరల్ నియోజకవర్గ ప్రజలైతేనేమి పూర్తిగా గమనిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రూరల్ నియోజకవర్గం సీటు ఎక్కడ జనసేన పార్టీకి కేటాయిస్తాడు చంద్రబాబు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఏవైతే మా పార్టీ మీద, మా నాయకత్వం మీద మీరు దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో ఆ దుష్ప్రచారాన్ని మీరు ఆపితే బాగుంటుంది శ్రీధర్ అన్న. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంగన్వాడీలు, మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా మంగళవారం కార్మికులు ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంగన్వాడీ వర్కర్లు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. సమ్మెలో భాగంగా మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు మానవహారంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాలను ప్రయోగించి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని, ఎస్మా చట్టానికి భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. నాయుడుపేటలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని బెంగళూరుకు తరలిస్తున్న 4 అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బెంగళూరుకు వెళ్తున్న ఓ బస్సులో 21 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న 4 అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సబ్సిఐ ప్రసాద్ మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన సోను కుమార్, విక్రమ్, నాగన గౌడ్, బీహార్ కు చెందిన రాధేశ్యామ్ కేసరి అనే 4 21 కిలోల గంజాయిని విశాఖపట్నంలో కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. తమకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామని 4 అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని రిమాండ్ కు తరలిస్తున్నామని చెప్పారు. ఆ 2 బ్యాగుల్లో కలిపి మొత్తం 21 కేజీల గంజాయి గుర్తించడం జరిగింది. వారు 4 కూడా ఒకరు ఏ సోను కుమార్ బెంగళూరు, అలాగే పి విక్రమ్, తర్వాత నాగన్న గౌడ్, తర్వాత రాధేశ్యామ్ కేసరి, ఈ 4 వ్యక్తులు బెంగళూరులో అశుతోష్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక కంపెనీలో పనిచేస్తుంటారు. వీరందరూ అరకు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ గంజాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేయడం జరిగింది. కేజీని 6,000 రూపాయల చొప్పున అక్కడ కొనుగోలు చేశామని చెప్పి తెలియజేస్తున్నారు. దీన్ని వీరు ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కేజీ 15 రూపాయల చొప్పున చిల్లర వర్తకంగా అమ్ముకోవటానికి అక్కడున్న కొంతమంది వ్యక్తుల ద్వారా అమ్మించడానికి చేస్తుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. సో దీని యొక్క విలువ 3,15,000 రూపాయలు విలువ చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ దాడుల్లో నాయుడుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ గారైన ఆర్వీఎస్ ప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది అయిన సుకుమార్, హెడ్ కానిస్టేబుల్ డి వెంకటేశ్వర్లు, సిహెచ్ రమణయ్య, పి వెంకటేశ్వర్లు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఓ వ్యక్తి ఎలాంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న 19 లక్షల రూపాయలను చిల్లకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు సమీపంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద చిల్లకూరు పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ తనిఖీల్లో భాగంగా అరవింద్ కృష్ణ అనే వ్యక్తి కారులో 19 లక్షలు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్లో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. 19 లక్షల నగదుకు సంబంధించి ఎలాంటి ధృవపత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేశామని చెప్పారు.
ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో చిన్నకూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మా సంబంధించిన ఎస్ఐతో కూడా చెక్ చేయడం జరిగింది. వెహికల్ చెక్ చేస్తున్నాము. దీనందరికీ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారి మా డిఐజీ గారి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబోయే ఎలక్షన్ సందర్భంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా నడుపుతారనే ఉద్దేశంతో మాకు వెహికల్ చెక్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే ఎర్లీ అవర్స్ 4 o'clock ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్అకౌంటబుల్ 19 lakhs rupees క్యాష్ ఉన్నవి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేకపోయారు. వారు ఈ బిలాంగ్స్ టు జగ్గైపేట విజయవాడ టు తిరుపతి తీసుకెళ్తున్నారని చెప్పారు. మనం డాక్యుమెంట్స్ చూపించలేదు కాబట్టి అవి మనం సీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు మా వాకాడ ఎస్ఐ గారు ఉన్నారు. సీజ్ చేసి దాన్ని తదుపరి చర్యలతో కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైట్ కలర్ నేరాలకు ప్రోత్సహించింది మాజీ మంత్రి నారాయణ అని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు మైపాడు గేట్ సెంటర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. నారాయణ మెడికల్ కళాశాలలో జరిగినన్ని మరణాలు రాష్ట్రంలో ఏ మెడికల్ కళాశాలలో జరగలేదని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. స్త్రీలను గౌరవించలేని నారాయణ మహిళల భద్రత గురించి మాట్లాడడం నీచమన్నారు. రాష్ట్రంలో చిన్న చిన్న పాఠశాలలను సర్వనాశనం చేసింది నీవు కాదా అని ఆయన ప్రశ్నించారు. మహిళల ప్రకృతి సిద్ధమైన సమస్యలను అర్థం చేసుకుని దౌర్భాగ్యుడు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ సంస్థలో ఉద్యోగం మానేశాడని ఒక అధ్యాపకుడిని చంపించిన ఘనత నీది కాదా అన్నారు. 100 కోట్ల రూపాయలతో పెన్నా నదిపై మరో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. నెల్లూరు నగరంలో వ్యాపారులను అనిల్ కుమార్ బెదిరించినాడు అని నిరూపించాలని సవాల్ విసిరారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు మొహం చూపించకుండా నారాయణ ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. మైపాడు గేటు సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రహరీ సుందరంగా నిర్మించామని, స్వామివారి ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈరోజు ఈ ప్రాంతం వల్ల ఈరోజు సెంట్రల్ లైటింగ్ చేసుకొని 4 లైన్ వేసుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కమర్షియల్గా కావచ్చు, అన్ని రకాలు కూడా అప్రిసియేషన్ కావచ్చు, ట్రాఫిక్ కూడా ఈరోజు తగ్గుముఖం పడడం జరిగింది. ఇదే కాకుండా బోడిగోడ తోటలో గత ప్రభుత్వం ఒక డంప్ యార్డ్ చేసింది హిందూ శ్మశాన వాటికి సంబంధించి. ఆ డంప్ యార్డును కూడా రేపు పండుగ తర్వాత శాశ్వతంగా అక్కడి నుంచి డంపు తొలగటం జరుగుతుంది. ఇంకా అక్కడికి చెత్త వేయటం అనేది పూర్తిగా కూడా నిషేధించబడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. దీనికి లీడింగ్ తీసుకున్నా కూడా ఏదైతే వార్తక సెంటర్కి పోయే రైల్ గేట్ ఉందో దాన్ని కూడా పండుగ అయిపోయిన తర్వాత దాన్ని కూడా అండర్ బ్రిడ్జ్ ఒకటి శంకుస్థాపన చేస్తాం. రంగనాయలపేట దగ్గర ఒక అండర్ బ్రిడ్జ్, అంతే. ఇంకా ట్రాఫిక్కి ఎక్కడ గేట్ కోసం ఆగాల్సిన అవసరం లేదు. నేరుగా కోవూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు, బుచ్చి వెళ్ళాలనుకున్న వాళ్ళు, సిటీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు. దీంతోపాటు కొత్త పెన్నా బ్రిడ్జ్ని ఒకటి 100 కోట్లతో ఈరోజు మనం ఈ ప్రాంతంలో తీసుకొస్తాం. ఈరోజు కళ్ళకు కనిపించిన కబోదులు 4.5 సంవత్సరం అసలు ఇక్కడ ఉన్నారా లేదా తెలియని కబోదులు గత 2 నెలల నుంచి తిరుగుతూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? నిన్న మొన్న చూశాను. వ్యాపారస్తులు అంటే స్వేచ్ఛగా ఉండాలి. ఈరోజు మళ్ళీ అడుగుతున్న నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వ్యాపారస్తుడి మీదకైనా కానీ ఏ వ్యాపారుల జోలికైనా బెదిరింపులు జరిగిందని అడుగుతున్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ స్కూల్స్ని అభివృద్ధి చేసుకునే దానికి చిన్న చిన్న స్కూల్స్ని తొక్కివేసింది నువ్వు కాదా? గతంలో నీకు కాంపిటేటర్ అయిన శ్రీ చైతన్య వాళ్ళు నీ స్కూల్ నుంచి 3 పిల్లలను తీసుకొస్తే ఆ ఏజీఎం మీద కేసు పెట్టి నెల్లూరు స్టేషన్లన్నీ తిప్పింది మీరు కాదా? గతంలో 10 సంవత్సరాల క్రితం మీ దగ్గర నుంచి ఒక లెక్చరర్ వెళ్ళిపోతే ఆ లెక్చర్ని కొట్టి చంపేసి కేసు మాఫీ చేసుకుంది మీరు కాదా? ఇవన్నీ ఎదవుగా చేష్టాలు, వైట్ కాలర్ మాఫియాను, వైట్ కాలర్ స్కాములు చేస్తుంది మీరు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నెల్లూరు నగరంలో ఎన్ని చిన్న స్కూల్స్ మీ స్కూల్స్ వల్ల బలైపోయినాయి. ఎక్కడైనా 4-5 స్కూల్స్ బతుకుతున్నాయంటే అక్కడ మధ్యలో చేరి ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న చితక స్కూల్స్ చంపేసింది నువ్వు కాదా? నువ్వా వ్యాపారం గురించి మాట్లాడేది, బెదిరింపుల గురించి మాట్లాడేది? ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నెల్లూరు నగరంలో
ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే పిలిపించి మా దగ్గరికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అనేది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం. మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా, మాకు సహాయం చేయకపోయినా వ్యాపారస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు. 4.5 సంవత్సరం అసలు ఎవరు ఉన్నారు లేదో ఏదో చెప్తున్నాడు, మాట ఇస్తున్నానంట. నీ మాట ఏంటి? కరోనాలో దాదాపు 2 ఎండాకాలాలు ఉన్నాయి, 2 సంవత్సరాలు. అసలు ఉన్నావా? వెంకటేశ్వరం ఈ ప్రాంతం సంతపేటంతా వరదలు వచ్చినాయి. కనీసం తొంగి చూసావా? కనీసం వచ్చావా? కనీసం ఉన్నావా? ఈరోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేసరికి నేనున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత సున్నా చుట్టూ వెళ్ళిపోతావు. ఇది నీ పరిస్థితి. అరే నీ తిరిగే కాలేజ్ మాట్లాడుతున్న నాయకులను ఒక్కటి అడుగుతా ఉన్నా, రే మీ కడుపుకి అన్నం తినేవాడు నారాయణ గొప్పగా పొగిడేవాడికి అడుగుతున్నా. ఒక నాయకుడు పెట్ట నారాయణ కాలేజీలో చదివింది మెడికల్. 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి. అంటే మన బిడ్డలైతే ఒప్పుకుంటామా? మన బిడ్డలైతే అవతల ఎదవని అట్టే పొగుడతామా? నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి, ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక ఎదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు. మనకదే ఆడబిడ్డ ఉండి మన బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఏ కాలేజీలో కూడా చనిపోయినంతమంది ఆడబిడ్డలు ఒక్క నారాయణ మెడికల్ కాలేజీలో ఎందుకు చనిపోతున్నారో అని అడుగుతున్నా. సమాధానం చెప్పండి. అడుగుతున్నా గత 10 సంవత్సరాలుగా 15-16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ మెడికల్ కాలేజీలో 4-5 ఆడబిడ్డలు చనిపోయారా? ఎక్కడా లేదు. సరే చనిపోతే కనీసం మంత్రిగా ఉన్నాడు, అదే కాంపౌండ్లో చనిపోయింది, పోయి చూసాడా? లేదు. ఇట్లాంటి వెధవలు ఈరోజు తిరుగుతూ నా గురించి మాట్లాడతారు. కక్ష సాధ్యం గురించి మీరు మాట్లాడతారా? అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక దొంగ కేసు పెట్టించి రాష్ట్రం అంతా ప్రశ్న పట్టించాల్సిన చూసిన చరిత్ర మీది. ఆఖరికి కేసు కూడా పెట్టుకోలేకపోయారు. మీ ప్రభుత్వంలో నా మీద కేసు కూడా పెట్టుకోలేకపోయి కానీ బురదైతే చల్లి దాన్నే మాట్లాడుకుంటుంటారు మీ ప్యాకేజ్ లాగా. అరుదైన శస్త్రచికిత్సలకు నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వేదికగా నిలుస్తుంది. ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ అనేక మందికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. తాజాగా తిరుపతికి చెందిన ఓ మహిళకు ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తిరుపతికి చెందిన రమాదేవి అనే మహిళ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం వచ్చారు. హాస్పిటల్లోని కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి ఆమెను పరీక్షించి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని గుర్తించారు. అలాగే ఊపిరితిత్తులకు పోయే పైప్లో చిన్న గడ్డ కూడా ఉన్నట్లుగా పరీక్షలో తేలింది. విషయాన్ని డాక్టర్ కౌశిక్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గడ్డ తీసేందుకు చేసే శస్త్రచికిత్స చాలా అరుదైందని చెప్పగా వారు చికిత్సకు అంగీకరించారు. ఈ కేసును సవాల్ తీసుకున్న డాక్టర్ కౌశిక్ రెడ్డి ఆయన బృందం విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించి ఆమెను నూతన జీవితాన్ని ప్రసాదించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఈ చికిత్సకు బ్రోంకోస్కోపిక్ క్రయోలంగ్స్ బయాప్సీ అండ్ ట్యూమర్ డీబాల్కింగ్ అంటారని పేర్కొన్నారు. ఇలాంటి చికిత్సలు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లోనే చేస్తారని మొట్టమొదటిగా నెల్లూరు మెడికవర్లో విజయవంతంగా చేస్తున్నట్లుగా వెల్లడించారు. అనంతరం రమాదేవి ఆమె తల్లి వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు నుంచి. నాతో ఈరోజు మా పేషెంట్ రమాదేవి గారు ఉన్నారు. 34 సంవత్సరాలు. అయితే రమాదేవి గారు ఇంతకు ముందు నుంచి ఆయాసం, దగ్గు, అయితే వెయిట్ లాస్ అని 3 సంవత్సరాల నుంచి వేరే వేరే హాస్పిటల్స్ నుంచి తిరుగుతున్నారు. ఆమె తిరుపతి నుంచి వచ్చింది మా దగ్గరికి ఒక రిఫర్ చేస్తే. అయితే మేము ఏం చేసామంటే ఎక్స్రే, సిటీ స్కాన్ బయట చేసిన ద్వారా మేము దానికి ఆమెకి ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ ఉండింది. సో అయితే మేము ఏం చేసామంటే బ్రాంకోస్కోపీ ద్వారా బ్రాంకోస్కోపీ చేసి బ్రాంకోస్కోపీలో మాకు లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్ అంటే ఊపిరితిత్తులకు పోయే ఆ పైప్లో ఆమెకి ఒక చిన్న గడ్డ అనేది కనిపించింది. అయితే ఆమెకి చెప్పాము ఇట్లాగా చిన్న గడ్డ ఉంది, దానివల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అమ్మ అనేసి. అయితే వాళ్ళు ధైర్యంగా మా కాడకి ప్రొసీజర్ చేయించుకున్నారు.
అయితే మేము నెక్స్ట్ ప్లాన్గా మేము బ్రాంకోస్కోపిక్ ట్యూమర్ డీబల్కింగ్ అంటాము. సో ఇది వచ్చేసి నెల్లూరులోనే మొట్టమొదటిగా మనము మెడికల్ హాస్పిటల్లో ఈ ప్రొసీజర్ చేసాము. ఈ ప్రొసీజర్ వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె ఊపిరితిత్తులు ఏదైతే డ్యామేజ్ అయిందో అది ఆ గడ్డని ఎండోస్కోపీ ద్వారానే ఏం స్కార్ లేకుండా ఓపెన్ చేయకుండా ఎండోస్కోపిక్ మూల్యంగా మేము బ్రాంకోస్కోపీ చేసి దాన్ని గడ్డని తీసాము. సో నెల్లూరులోనే ఫస్ట్ టైంగా మనం ఈ ప్రొసీజర్స్ చేస్తున్నాం. యూజువల్గా ఇది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అనే మెట్రోపాలిటన్ సిటీస్లో కాకుండా ఇప్పుడు మన నెల్లూరులోనే మనం ఈ ప్రొసీజర్ చేసాము. అది కాకుండా మనం క్రయో లంగ్ బయాప్సీ అంటాం. అంటే ఐస్ లాగా ఒక క్రయోథెరపీ లాగా పెట్టి ఆ బయాప్సీని మనం తీసి దాన్ని మనం డయాగ్నోసిస్కి పంపించాం. డయాగ్నోసిస్లో మనకు వచ్చేసి న్యూరో ఎండోకైన్ ట్యూమర్స్ అనే కార్సినాయిడ్ అని వచ్చింది. ఇట్స్ ఎ రేర్ ట్యూమర్. మనం ఎండోస్కోపిక్గా మనం ఈ ట్యూమర్ని మనం తీసాము. ఇప్పుడు రమాదేవి గారు బాగున్నారు, అయితే ఆమె ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం మేము ప్లాన్ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి, నా వయసు 34. నాకు ఇది 3 సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఎక్కడెక్కడ హాస్పిటల్ అంతా తిరిగాను, ఎక్కడ ఎవరు ఏం చేయలేకపోయినారు. నెల్లూరు మెడికల్ హాస్పిటల్కి వచ్చాను. అక్కడ కౌశిక్ సార్ని కలిశాను. ఆ సార్ చూసి నాకు బాగా చేసినారు. నొప్పి లేదు, ఏం ప్రాబ్లం లేదు. మీకు కానీ అక్కడ ఏమైనా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటే నెల్లూరు హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. పెద్ద పెద్ద నగరాలకు పోవాల్సిన అవసరం ఏమీ లేదు. సార్ బాగా చూస్తున్నాడు, బాగా. సీఎం జగన్మోహన్ రెడ్డి యువతకు భవిష్యత్తు లేకుండా చేశాడని టీడీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా ఆయన కొవ్వూరు మండలం జమ్మిపాలెంలో పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ల 9 నెలల పాలనలో అభివృద్ధి లేకపోగా అరాచక పాలన చేస్తున్నారని కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. కొవ్వూరు మండలం జమ్మిపాలెంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై 4 లక్షల రూపాయల భారాన్ని మోపారని తెలిపారు. దినేష్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన యువతను ఆయన కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, లేకపోతే కఠిన చర్యలుంటాయని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో శాంతి భద్రతలపై పోలీసులు దృష్టి సారించారు. తిరుపతి జిల్లా గూడూరులో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీ షీటర్లకు పలు సూచనలు చేశారు. సత్ప్రవర్తనతో ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో రౌడీ షీటర్లు కనిపించకూడదని పేర్కొన్నారు. రేపు రాబో ఎలక్షన్ సందర్భంగా కొంతమంది ఈవినింగ్ డ్రింక్ చేయడం కానీ, వాళ్ళ అసోసియేట్స్ ద్వారా మనీ వస్తే డ్రింక్ చేసి వాళ్ళ బిహేవియర్ కొంచెం యాడ్వర్స్గా వస్తుంది, మాకు రిమార్క్స్ వస్తున్నాయి, నోటీసులోకి వస్తున్నది. అలాంటి వారిని పిచ్చి పనులు చేస్తే మడికి వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవడానికి చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్గా ఉండి దాంట్లో ఇల్లీగల్ థింగ్స్లో పాల్గొంటున్నారని చెప్పి కూడా మాకు కొంత సమాచారం రావడం జరిగింది. ఆ విషయంలో కూడా వారందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఎలాంటి రాజకీయ సమావేశాల్లో కానీ, ప్రొసెషన్లో కానీ ఉన్నా కానీ చట్టబద్ధంగా అది, ఎందుకంటే రౌడీ షీటర్స్ కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. గ్యారెంటీగా ప్రొసెషన్లో వాళ్ళు ఉంటే బట్టి గ్యారెంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే పోయినసారి కూడా అతను ఎట్నే ఉండి ఏదో షాపులు మూపించడానికి ఏదో బంధువుల విషయంలో కూడా పాల్గొన్నాడు. అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. రౌడీస్ మడికి ఏమాత్రం తోక జాడిస్తే గ్యారెంటీ కట్ చేయడానికి జరుగుతుంది. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మా పై ఆఫీసర్స్, మా ఎస్పీ గారు కానీ, డిఐజీ గారు కానీ, మా డీజీపీ సార్ కానీ ఆర్డర్స్ ప్రకారం మేము వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి పొలిటికల్ మీటింగుల్లో కానీ, పొలిటికల్ ఇన్వాల్వ్ అయితే బట్టి గ్యారెంటీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నికల విషయంలో కానీ సక్రమ పద్ధతిలో నిర్వహించుకోవాలని చెప్పి కూడా మా వాళ్ళందరూ కూడా కొంతమంది మేము విలేజ్లో ఉన్న వారిని కొంచెం ట్రబుల్ మాంగర్స్ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి సుమారు 2 lakhs రూపీస్ బైండ్ ఓవర్, మేము ఒక్కొక్క బైండ్ ఓవర్ రూపీస్ షూటింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క తహసీల్దార్ దగ్గర. ఆ షూటింగ్ వాళ్ళు ఏమాత్రం వైలేట్ చేస్తే 2 lakhs అనేది పర్ఫిట్ చేస్తాం గ్యారెంటీగా. వాళ్ళు పెట్టిన బాండ్ మీద సంతకం పెడతారు, వాళ్ళ ఆస్తుల్ని గ్యారెంటీ పర్ఫిట్ చేస్తారు.
అది రెవెన్యూ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం మేము ఒక లెటర్ పెడతాము. దాని ప్రకారం రెవెన్యూ వారు చేయాల్సిన చట్ట ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ ఉంటుంది, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం వాడి మీద 2 lakhs rupees రికవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెబాటలో ఉండగా జాతీయ స్థాయిలో రైల్వే ఉద్యోగులు కూడా సమ్మెకు సైరన్ మోగించారు. తమ సమస్యలు తీర్చకపోతే తాము సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గూడూరు రైల్వే జంక్షన్లో రైల్వే ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్లో రైల్వే ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే సంఘ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. రైల్వేలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్తో చేపట్టిన ఈ దీక్షలో గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కూడా పాల్గొని మాట్లాడారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మాకు ఈ కేంద్ర ప్రభుత్వం 3 DL ఎగబెట్టింది. ఈరోజు రైల్వేలో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేయట్లేదు. ఎందుకంటే ఈ రైల్వేల్ని ప్రైవేటీకరణ చేసేసి ఆదానీలకో అంబానీలకో అంబేయాలని చూస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల మద్దతుతో తప్పకుండా గద్దె దించాలని చెప్పేసి ఈరోజు నేను ఈ ప్రజలకు అయితేనేమి అదేవిధంగా రైల్వే ఎంప్లాయీస్కి అయితేనేమి మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రైల్వేల్లో రాత్రి పగలు కష్టం చేస్తుంటే నైట్ డ్యూటీ అలవన్స్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డిఏలు ఆపేసిన డిఏలు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయట్లేదు. ఒక్క వ్యక్తి దాదాపు 5 మంది 6 మంది పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకని మేము ఈరోజు ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు ఈ న్యూ పెన్షన్ స్కీమ్ని వ్యతిరేకిస్తున్నాము. మమ్మల్ని తప్పకుండా మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు చేసినటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకి మీరు పెన్షన్ ఇచ్చినప్పుడు 35 సంవత్సరాలు మా కష్టార్జితంతో రైల్వేలు నడుపుతున్నటువంటి మాకు మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఈ యొక్క ఎన్పిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలి. రైల్వేల్ని ప్రైవేటీకరణ ఆపుదల చేయాలి. అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము ఎన్ఎఫ్ఐఆర్ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఉధృతం కాకుండా చూడాలంటే తప్పకుండా మీరు మా న్యాయమైనటువంటి సమ్మతమైనటువంటి డిమాండ్ని వెంటనే మీరు ఒప్పుకొని మాకు వెంటనే న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అల్లూరు జగజ్జనని పోలేరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి పండుగకు ముందు వచ్చే మంగళవారం అల్లూరు గ్రామదేవత పోలేరమ్మ గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. విశిష్ట ప్రాచుర్యం పొందిన గ్రామదేవత పోలేరమ్మ తిరునాళ్లకు 2 రోజుల ముందు నుంచి అల్లూరు కోలాహలంగా మారింది. నెల్లూరు జిల్లా అల్లూరులో గ్రామదేవత పోలేరమ్మ గ్రామోత్సవం ప్రారంభమైంది. పోలేరమ్మ జాతర ఘట్టాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అల్లూరు పట్టణం కోలాహలంగా ఉంది. నెల్లూరు జిల్లాలో అల్లూరుది ప్రత్యేక స్థానం. పోలేరమ్మ స్వయంభూగా వెలసిన ఈ డెల్టా ప్రాంతంలో అత్యధిక ఆయకట్టు సాగయ్యే ప్రాంతం ప్రసిద్ధి. గడిచిన 4 ఏళ్ల నుండి వర్షాలు విస్తారంగా పడి రైతులు పచ్చగా ఉండడంతో అమ్మవారి ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. అతివృష్టి అనావృష్టి అంటువ్యాధులు ప్రబలిన ముందు గ్రామదేవతనే శరణ కోరుతారు. అల్లూరులో గ్రామదేవతగా స్వయంభూగా వెలసిన పోలేరమ్మకు 700 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే మంగళవారం ఘనంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక ఆభరణాలతో అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. 6:30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి 7 గంటల నుండి నిరంతరం దర్శనం కల్పించారు. 8 గంటలకు పోతురాజుల దగ్గర అమ్మవారి సిద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మేడ అశోక్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి మేలుకొలుపు పోలేరమ్మ గ్రామోత్సవం ప్రారంభమైందని తెలిపారు. ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఆ తల్లిని దర్శించుకుంటూ భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆ తల్లిని కరుణారా విందుగా చూస్తూ ఆ తల్లి కృపా కటాక్షాలని అందుకుంటూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పుడే రాష్ట్రం నలుమూలల ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సభ్యులతో కూడా దర్శనానికి రావడం జరుగుతూ ఉంది. కార్యక్రమం సాయంత్రం ఉత్సవ ఊరేగింపుతో మొదలై అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జానపద కార్యక్రమాలతో ఉత్సవ కార్యక్రమం రాత్రి 11 గంటలకు మొదలై 10వ తారీఖు సాయంత్రం 10 గంటల వరకు కూడా ఈ ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారాయణపై మరోసారి విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే అనిల్. ఆయన వైట్ కాలర్ నేరస్తుడని ఆగ్రహం, ఎన్నికల్లో ఓటమి తప్పదని వెల్లడి.
ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ, ప్రగల్భాలకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీదా రవిచంద్ర వ్యాఖ్యలు. ఆగని అక్రమ రవాణాలు, నాయుడుపేట చిల్లకూరు వద్ద వాహనాల తనిఖీలు. 21 కిలోల గంజాయి, 19 లక్షల నగదు స్వాధీనం. అల్లూరులో ఘనంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర. స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు, పోటెత్తన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.